ఓం నిఖిల గురవే నమః. ఓం గురుభ్యో నమః. గురుపాదాలకు నమస్కరిస్తూ మనం ఈరోజు ఆషాఢం వస్తుంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢంలో శ్రీ వారాహి గుప్త నవరాత్రులు 6వ తారీఖు రోజు ప్రారంభమై 9 రోజులు బహుముచ్చటగా మనం అమ్మవారిని పూజించుకుంటాము. ఆ యొక్క వారాహి మాత యొక్క విశేషాలు మనం ఒకసారి చూద్దాము. ఆషాఢ నవరాత్రులు ఆ తల్లి అనుగ్రహంతో పూజించాలి. భూదేవి మరో రూపం, వరాహస్వామి యొక్క స్త్రీ రూపం, లలితాదేవి యొక్క దండిని రూపం వారాహిమాత. ఈమె అన్యాయాన్ని ఎదిరించే, శిక్షించే దేవత, రక్షణ కలిగించే దేవత. ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు. శత్రు సంహారం, అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడి పంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి మంత్ర సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. వారాహి నామాలు మనకు ఈ నామాలు రోజు తలుచుకొని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం మనకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ యొక్క తల్లి నామాలు పంచమి దండనాద సంకేత సమయేశ్వరి, సమయ సంకేత వారాహి, పోత్రిని వార్తాలి, శివ ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని, ఇలా అమ్మవారి నామాలు ఉంటాయి. దూర్త నామాతి దూరా వార్తా విశేషావలగ్న కమనీయ ఆర్తాలి శుభరాత్రి వార్తాలి భవతు వాంఛితార్థయ అంటూ అమ్మవారిని పూజిస్తూ లడ్డు ఆకారంలో ఉండేటి గుండ్రటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు రాత్రి సమయంలో అదేవిధంగా ఉదయం సూర్యోదయం కాకముందుకే అమ్మను పూజించాలి. నీలిరంగు పుష్పాలతో పూజించడం. రేవతి నక్షత్రం రోజు విశేష పూజ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈమె వాహనం దున్నపోతు. ఉగ్రంగా కనిపించిన ఈమె చల్లని తల్లి. అన్యాయంగా, దౌర్జన్యంగా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కాపాడటాన్ని, కుటుంబాన్ని కాపాడటాన్ని, పొలాన్ని రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించబడుతుంది. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహీదేవి. లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరిచక్రం. కిరిచక్ర రథారూఢే అని అమ్మవారిని కొలుస్తాం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్వనీ దేవతలు అమ్మవారితో ఉంటారు. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ సైన్యవధురోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగవదతోషిత విశుక్ర ప్రాణాహరణ వారాహి వీర్యనందిత. విశ్రుక్రుని ఈ తల్లి సంహరించింది. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణీ ధ్రువ అని లక్ష్మిని కీర్తిస్తారు. అంటే ఈమె లక్ష్మీ స్వరూపం. వారాహి పూజను సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత చేయాలి. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత. ఈమె చేతిలో నాగలి మరియు రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు
ఆహారంగా మారడానికి సంకేతం. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలందుకునే ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి రూపం తాంత్రిక పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటారు. వారాహీదేవిని శ్రీ విద్యా సాంప్రదాయంలో చేసే విధానం కూడా ఉంటుంది. అయితే అది శ్రీ విద్య ఉపాసకులే చేస్తారు. సాధారణ పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఈ తల్లిని పూజించవచ్చు. శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం, వారాహి స్తోత్రం ఉంటుంది. వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారిని ఇక్కడ వారు వింధ్యేశ్వరిగా కొలుస్తారు. ఈ అమ్మవారికి వింధ్యాచలంలో వామాచారంలో కొలుస్తారు. ఈ మందిరంలో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్ఠించబడి ఉంది. నిశుంభ శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం వనే రనే ప్రకాశినీం భజామి వింధ్యవాసినీం అని అమ్మవారిని కొలుస్తారు. ఈ విధంగా మనం అమ్మవారికి 9 రోజులు మనం అమ్మవారిని పూజించి అమ్మవారిని మనం ధ్యానించినచో ఈ యొక్క 9 రోజులు రోజు రాత్రి మరియు ఉదయం సూర్యోదయం కాకముందుకే అమ్మవారిని ఈ విధంగా 14 నామాలతో పూజించుకొని అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నా పర్వాలేదు, అష్టోత్తరం నేర్చుకొని ఆ విధంగా చేస్తే ఇంకా మంచిది. మనము అమ్మవారికి రోజు రాత్రి మనము ఏది వండుకుంటే అదే, మనము ఇంట్లో ఏది వండుకుంటే పప్పు అయితే పప్పు, చారు అయితే చారు, ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి బెల్లం పానకం మరియు అదేవిధంగా పుట్నాలు బెల్లం ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క పుట్నాలు బెల్లం కానీ పల్లీలు కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినచో విశేషంగా అమ్మవారు సంతోషిస్తుంది. కావున అందరూ ఈ యొక్క 9 రోజులు విశేషంగా 6వ తారీఖు రోజు ప్రారంభమయ్యే ఈ యొక్క వారాహి గుప్త నవరాత్రులు అందరూ దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని మనం రోజుకో అమ్మవారి చరిత్ర, అమ్మవారి యొక్క సూక్తులు, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కానీ అమ్మవారి గురించి విశేషమైన పూజలు కానీ రోజుకో ఒకటి చొప్పున మనం చెప్పబడుతుంది. ఖచ్చితంగా మీరు రోజు చూడండి. అమ్మవారిని ఈ 6వ తారీఖు నుంచి వెళ్ళి ఖచ్చితంగా 9 రోజులు మీకు ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి బయటపడాలి అనుకునేవారు, మీకు ఆర్థికంగా ఇబ్బందులలో ఉండేవారు ఖచ్చితంగా అమ్మవారిని ధ్యానించండి. అమ్మవారు మీ సమస్త రోగాలు కానీ సమస్త ఆర్థిక వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కటి బాగు చేస్తుంది. అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి మా గురుదేవులైన నిఖిలేశ్వర మహారాజ్ గారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇక సమాప్తం. జై ప్రత్యంగిర మాత, జై వారాహి మాత. ఒక్క నిమిషం అందరూ చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిర.